నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. పాలన పడకేసిందా? నేతల పంచాయతీకి ఫుల్ స్టాప్ ఎప్పుడు? జగిత్యాల జిల్లా రాజకీయాలు ఇప్పుడు రెండు గజాల మధ్య సాగుతున్న చదరంగంలా మారాయి. జిల్లాలో అసలు పాలన సాగుతుందా లేక గ్రూప్ రాజకీయాలకి కాలం సరిపోతుందా? ఎన్నికలు ఇచ్చిన తీర్పు ఒకటైతే నేటి రాజకీయ పరిణామాలు మరొకలా ఉన్నాయి. అభివృద్ధి అటకెక్కిందా? ప్రజా సమస్యలు గాలి వదిలేశారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన జగిత్యాల పంచాయతీపై స్పెషల్ రెడ్డి. ఒకవైపు సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సెన్సేషన్ ను క్రియేట్ చేస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వేళ జగిత్యాలలో జీవన్ రెడ్డి ఓటమి ఎత్తైతే బీఆర్ఎస్ నుంచి గెలిచిన సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. తనపై గెలిచిన ప్రత్యర్థిని తన పార్టీలోకి తీసుకోవడాన్ని జీవన్ రెడ్డి ఏమాత్రం సహించలేకపోతున్నారు. ఇది ఆయన వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 బీఫామ్లు మాత్రమే ఇవ్వడం ఆయనను మరింత నిరాశకు గురి చేస్తుంది. అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా రెబల్స్ ను రంగంలోకి దించడంతో కాంగ్రెస్ హైకమాండ్ జీవన్ రెడ్డిని సైడ్ చేసిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. జగిత్యాల జిల్లా పాలన యంత్రాంగం ఇప్పుడు ఆ ఇద్దరి నేతల మధ్య నగిలిపోతుంది. మీడియా సమావేశాలు పెట్టి మరి వ్యక్తిగత ఇక్కడ ప్రజా సమస్యల కంటే నేతల ఇగోలకే ప్రాధాన్యత పెరిగిందని స్పష్టమవుతుంది. ఒకరు పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేశామంటే మరొకరు ఎమ్మెల్యేగా ప్రజల మద్దతు మాకుంది అంటున్నారు. కానీ ఈ ఇద్దరి గొడవలో సామాన్య జనం పరిస్థితి ఏంటి? అభివృద్ధి కుంటుపడుతుందంటే సమాధానం చెప్పేవారు ఎవరు? పాలన గాడి తప్పుతోందని కలెక్టరేట్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు అంతా కన్ఫ్యూజన్ నెలకొందని స్థానికులు వాపోతున్నారు. అధికారులకు ఎవరి మాట వినాలో అర్థం కావడం లేదు. అభివృద్ధి పనులు పెండింగ్ లో పడ్డాయి. రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సమస్యలను పట్టించుకునే తీరిక నేతలకు లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం మరియు రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల ఇష్యూపై సీరియస్ గా ఫోకస్ పెట్టాలి. గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికి జిల్లా అభివృద్ధిని పట్టాలెక్కించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ జగిత్యాల జంగుకి ప్రభుత్వం ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.